ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకు బ్యాటర్లదే పైచేయిగా కనిపిస్తోంది. బౌలర్లను చితకబాది పరుగులు పిండుకుంటూ వస్తున్నారు. మరోవైపు కొందరు బౌలర్లు మాత్రం తమ ఉనికిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నారు. వారిలో ముగ్గురు బౌలర్లు మాత్రం తమ సత్తా చాటుకుంటున్నారు. కొత్త రికార్డులను క్రియేట్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సీజన్లో రికార్డులను క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ ముగ్గురు బౌలర్లు ఎవరనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన యుజ్వేంద్ర చహల్ ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్లో 153 మ్యాచ్లు ఆడాడు. మొత్తంగా 187 వికెట్లు పడగొట్టాడు. మరో 13 తీస్తే 200 క్లబ్లోకి వస్తాడు. ఈ ఫీట్ సాధించిన ఏకైక బౌలర్గా అవతరిస్తాడు. 2008లో టోర్నీ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఆడిన చహల్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ టీంలో కొనసాగుతున్నాడు. స్టార్ పేసర్ బూమ్రా కూడా ఐపీఎల్ టోర్నీలో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం బూమ్రా 120 మ్యాచ్ల్లో 145 వికెట్లు తీశాడు. మరో 5 వికెట్లు తీస్తే 150 పడగొట్టిన బౌలర్గా మారతాడు. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి ముంబై ఇండియన్స్ జట్టులోనే కొనసాగుతున్నాడు. ఆ ఫ్రాంచైజీకి బలమైన ఆయుధంగా నిలుస్తున్నాడు. వికెట్ల వేటలో ముందున్నాడు. గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా ఐపీఎల్ టోర్నీలో సత్తా చాటుతూనే ఉన్నాడు. గుజరాత్ టైటన్స్ తరపున ఆడుతున్న రషీద్ ఖాన్ ఒకవైపు బౌలింగ్ తో అదరగొడుతూనే మరోవైపు బ్యాటింగ్ లో కూడా సత్తా చాటుతున్నాడు. బౌలింగ్ విషయానికి వస్తే రషీద్ ఖాన్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 11 వికెట్లు తీయగలిగితే 150 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.